అడిగి మరీ తన్నించుకుంటున్న హరీష్ రావు తమ్ముడు మహేష్ రావు అక్రమ మైనింగ్ కంపెనీపై సిబిసిఐడి విచారణ మంత్రిగా ఉండి తమ్ముడికి అక్రమంగా మైనింగ్ క్వారీలు కట్టబెట్టిన అన్న హరీష్ శాసనసభ వేదికగా అక్రమ మైనింగ్ పై సిబిసిఐడి విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిరిసిల్ల ఇసుక మాఫియా చేసి దళితుల ప్రాణాలు తీసిన సంతోష్ రావు తండ్రి రవీందర్ రావుపై విచారణకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంబంధించి ఇల్లీగల్ గ్రానైట్ మైనింగ్ పై విచారణకు సిద్ధం. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కంపెనీ అక్రమ మైనింగ్ పై విచారణకు సిద్ధం. రాఘవ కన్స్ట్రక్షన్స్ తో పాటు వీటన్నిటిపై సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్నాం. 2014 నుండి నేటి వరకు విచారణలో ఏ కంపెనీ అక్రమంగా మైనింగ్ చేసింది నిజాలు నిగ్గు తేలుస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా, విచారణ ఆదేశించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆనాడు సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గంలో నేరెళ్లలో ఇసుక బాధితులు దళితులను లారీ ఎక్కించి తొక్కిచ్చి చంపి అక్రమ ఇసుక రవాణా చేసిన సంతోష్ రావు వాళ్ళ తండ్రి రవీందర్ రావు గారికి సంబంధించిన నేరెళ్ల ఇసుక మాఫియా మీద విచారణ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా సర్వే నెంబర్ 168 శిరీష జియో గ్రానైట్స్ దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక ఎక్స్ ఎమ్మెల్యేను బెదిరించి అక్కడ స్లోగన్లు ఇస్తున్న గతంలో మైనింగ్ శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏదైతే వాళ్ళ మైనింగ్ లీజు రాపించుకొని అక్రమంగా మైనింగ్ చేసిండో దీనికి సంబంధించిన దాని మీద విచారణ. అదేవిధంగా మిడ్ వెస్ట్ గ్రానైట్స్ కు సంబంధించి ఈ రోజు రెవెన్యూ మంత్రి గారిని బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నం చేస్తున్న ఏ శాసనసభ్యుడైతే ఉన్నాడో వాళ్ళ తమ్ముడి పేరు మీద ఇల్లీగల్ గా మైనింగ్ చేసుకొని వారి దగ్గర మైనింగ్ శాఖ ఉన్నప్పుడు ఏదైతే ఇల్లీగల్ మైనింగ్ మిడ్ వెస్ట్ గ్రానైట్స్ కు సంబంధించి ఏదైతే దోపిడీ జరిగిందో వాళ్ళ తమ్ముడినే స్వయంగా పెట్టి ఈ దోపిడీకి పాల్పడ్డాడు. మిడ్ వెస్ట్ గ్రానైట్స్ మీద విచారణకు ఆదేశిస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, శ్వేత గ్రానైట్స్ గంగుల కమలాకర్ గారు శాసనసభ్యులు మాజీ మంత్రి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి అక్రమ మైనింగ్ జరిగిందని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికనే కాదు ఈడీ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. కాబట్టి శ్వేత గ్రానైట్స్ కు సంబంధించి శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇల్లీగల్ మైనింగ్ మీద ఈ రోజు విచారణ ఆదేశించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష.